హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపిపోతున్నాను నేను చేసిన కర్రీ. ఫస్ట్ అయితే నేను వేసుకోవాలి. ఏంటంటే సగం కర్రీ చేసేసిన తర్వాత చెప్తున్నాను. అన్ని వస్తువులు లేవు, అన్ని వస్తువులు ఉండుంటే చేసి చెప్పుకుంటాను. ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకొని, టమాటా కట్ చేసుకోండి. తర్వాత ఒక బాండిల్ పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం ఏదన్నా ఏదైతే బాండిల్లే, కాకపోతే ఆయిల్ ఆనియన్ పచ్చివాసన పోయిన తర్వాత మనమైతే ఉప్పు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోతుంది కాబట్టి అక్కడైతే మనమైతే ఈ టమాటా అనేది ఉంటుంది కదా, టమాటా అనేది వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మీకైతే మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. తర్వాత ఇంకోండి కారపొడి, ఒక రాక గరం మసాలా ఒక రాక అయితే గరం మసాలా ఒక రాక, తర్వాత అయితే ఇప్పుడైతే మా తమ్ముడు అయితే దంచుతున్నాడు. ఇప్పుడైతే మనం అయితే ధనియాల పొడి అయితే వేసుకున్నాము. ధనియాల పొడి అనేది ఇంకోండి మా తమ్ముడు దంచిన ధనియాల పొడి ఎంత అద్భుతంగా వచ్చిందో. కర్రీ ఎంత బాగుంటుందో ఏమో ఏం అర్థం కాలేదు. తింటాదని ఫస్ట్ అయితే మా తమ్ముడు అయితే ఫ్రై చేస్తాను. అదే నీ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ తెలుస్తాయి. మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగండి చూడండి. మా తమ్ముడు అయితే ఏదో చెప్తానంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క చేసిన కూర అంటే ఇప్పుడు నేను తినాలంట, ఎట్లుంటుందో చెప్పలేను అంటున్నాను. అదే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూస్తే ఎట్లుంటుందో. ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కానీ చేసి పని అయితే నచ్చినట్టయితే రెడ్ హార్ట్ పెట్టండి, నచ్చకపోతే ఎల్లో హార్ట్ పెట్టండి. అర్థమైందా? దీనికైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నాకైతే 31 ఉన్నారు. ప్లీజ్ మీకు మొక్కుకుంటాను ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.